హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై అవర్ ఛానల్. ఈరోజు నా ఛానల్లో మీ అందరి కోసం నేను ఒక మంచి రెసిపీని ఎలా తయారు చేశానో మీ అందరికీ చూపిస్తాను. ఈరోజు నేను కాలీఫ్లవరు కర్రీని తయారు చేశాను. ముందుగా వేడి నీళ్ళల్లో కాలీఫ్లవర్ని అలా కడిగి పెట్టుకున్నాను, కొంచెం పసుపు వేసుకొని. తర్వాత బాణలి పెట్టుకొని 2 స్పూన్ల శనగపిండిని నేను వేయించుకున్నాను. మంటని స్లిమ్లో పెట్టుకొని బాగా దాన్ని కొంచెం వేగేంత వరకు వేపుకొని దాన్ని తీసి పక్కన పెట్టుకున్నాను ఒక బౌల్లో. మళ్ళీ అదే కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఆ తర్వాత ముందుగా గోబీని వేడి నీళ్ళల్లో పసుపు ఉప్పు వేసి కడిగిన దాన్ని బాణలిలో వేసి దోరగా మళ్ళీ వేయించాను. అది కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేపుకొని తీసి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ బాణలి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ని వేసుకున్నాను. వేసుకొని అందులో 4 లవంగ మొగ్గలు, చెక్క వేశాను. అవి బాగా వేగిన తర్వాత 3 ఉల్లిపాయలను తీసుకొని వాటిని సన్నగా కోసుకున్నాను. కోసుకున్న వాటిని బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకున్నాను. అందులో ఒక పచ్చిమిరపకాయ కూడా కట్ చేసి వేశాను. తర్వాత 3 మీడియం సైజ్ టమోటాలని ఇలా పేస్ట్ లాగా తయారు చేసుకొని దాన్ని కూడా అందులో వేశాను. ఇలా వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. అప్పుడు దాంట్లో ఉన్న ఆయిల్ సపరేట్ అయిపోయేంత వరకు వేపుకొని అప్పుడే నూరుకున్న అల్లం పేస్టు 1 స్పూను వేశాను. అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. అలా వేపుకున్న తర్వాత మనకి దాంట్లో ఉన్న ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా వేగినదే కూర మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత అందులో నేను కాస్తంత పసుపు కూడా యాడ్ చేశాను. పసుపు వేసిన తర్వాత కూడా మొత్తం కూర అంతా ఒకసారి కలుపుకొని అందులోనే మళ్ళీ 2 స్పూన్లు కారం అనేది యాడ్ చేశాను. కారం కూడా పసుపు వేగినప్పుడే వేసుకుంటే బాగుంటుంది. కారం కూడా అందులోనే వేగాలి. మేము తక్కువ కారం తింటాము, మాకు సరిపడంత కారం నేను వేశాను. మీకు సరిపడంత కారం మీరు వేసేయండి. ఇలా వేసి అడుగంటకుండా మొత్తం కలుపుకొని దాంట్లో నేను కొంచెం నీళ్ళు కూడా యాడ్ చేశాను. ఈ ముందుగా తీసి పెట్టుకున్న శనగపిండిని కాసంత నీళ్లు పోసి ఉండలు కట్టకుండా నీటిలో కలుపుకొని అందులో వేశాను. వేసి అది కూడా బాగా వేగేంత వరకు వేపాను. ఇలా వేగిన తరువాత అందులో ముందుగానే మనం శుభ్రం చేసుకొని వేపుకున్నటువంటి కాలీఫ్లవర్ని అందులో వేశాను. అందులో వేసేసి మళ్ళీ కూర అంతా మళ్ళీ ఒకసారి కలుపుకున్నాను. ఇందులోనే ఉప్పు, పసుపు, కారం అన్నీ ముందుగానే యాడ్ చేసేసి ఉన్నాము. కాస్తంత నీళ్లు పోసాను. నీళ్లు పోసుకొని కొంచెం కూర చిక్కబడేంత వరకు కలుపుకోవాలి. ఇలా తొందరగా చిక్కబడాలంటే మనం దానిపైన ఒక ప్లేట్ని ఏదైనా మూత కానీ వేసుకున్నట్లయితే కూర తొందరగా అయిపోతుంది. కొద్ది 5 మినిట్స్ అయ్యాక తీసి చూశారు కదండి, ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయింది. కూర గ్రేవీ కూడా బాగా వచ్చింది. దీన్ని మనం చపాతీలోకి కానీ మన అన్నంలోకి కానీ దేంట్లోకైనా బాగుంటుంది. కొంచెం కరివేపాకు వేసుకొని లాస్ట్లో దించేసుకుంటే కూర రెడీ అయిపోతుంది. మీకు ఇష్టమైనట్లయితే ధనియాల పొడి కూడా ఇందులో వేసుకోవచ్చు. చూశారు కదండి, కూర చాలా చక్కగా తయారైపోయింది.